ఇప్పుడు వాళ్ళ నోటికాడికి వచ్చిన ముద్దని 2004లో గుంజుకున్నారు కోర్టు రూపంలో. కోర్టు జడ్జిమెంట్ ఇస్తేనేమో ఓకే. ఇవాళ అదే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే మీరు అది కాదు, కరెక్ట్ కాదు మీరు నోటికాడు ముద్దను గుంజుకున్నారు అనేది వాళ్ళు చెప్పారు. గుంజుకున్నారు కోర్టుతోని అడ్డం పెట్టి గుంజుకున్నారు 2004లో. అంటే కోర్టు జడ్జిమెంట్ని గౌరవించాలని ఆ రోజు చెప్పారు. ఇవాళ అదే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎందుకు గౌరవించారు అనేది మాదిగ సామాజిక వర్గం నుంచి ఫస్ట్ ప్రశ్న అదే. అన్న గుంజుకున్నారు, దోచుకున్నారు, ఇవి రెండు వర్డ్స్ ఎవరికి వర్తిస్తాయి అన్న? ఈ సమాజంలో భూమి ఎవరి చేతిలో ఉంది? పరిశ్రమలు ఎవరి చేతులు ఉన్నాయి? మీడియా ఎవరి చేతులు ఉన్నాయి? వ్యాపారాలు ఎవరి చేతులు ఉన్నాయి? వాళ్ళు కదన్నా దోచుకునేటోళ్ళు. నీ సోదర కులం నీది ఎట్లా దోచుకుంటారు? విద్యావకాశాలు పర్సంటేజ్ ఎంత? 15% రిజర్వేషన్ ఉంది. 15%లో మాల సామాజిక వర్గంకున్న వృత్తులేంటి, మాదిగలకున్న వృత్తులేంటి? ఆ వృత్తులు ఉపాధి ఇచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాల కన్నా ఎక్కువ ఉపాధి అవకాశాలు దిక్కే ఉంటారు. నిజంగానే మేమంటున్నది ఏంటంటే మాల సామాజిక వర్గం అవకాశాలు పొందినప్పుడు ఎంత పొందారు? ఇప్పుడు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏం చేయాలండి? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కావాలని కూడా అడిగింది కూడా మాల సామాజిక వర్గమే, మంత్రులతోటి కాదు. అది ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మీరే అడిగారా? కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని డిమాండ్, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. మాల కానీ దళితులు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఏంటి, వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అనేటువంటిది ఆయన స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టడీ చేసి ఆ రిపోర్ట్ మీద వీళ్ళు ఈ రిపోర్టుకి ఇటువంటి అభిప్రాయాలు వచ్చాయి, మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం కానీ అందులో ఉన్న మిగతా 57 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని నిపుణులతో చర్చించిన తర్వాత ఆయన ఇప్పుడు హౌస్ కమిటీ వేయాలి కదా. ఇప్పుడు ఒకటి అసెంబ్లీలో ఒక హౌస్ కమిటీ వేసి అధ్యయనం చేపించి నిజంగానే ఇది ఇగో మళ్ళీ దళితులకు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సమస్య 30 సంవత్సరాల సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు నిజంగా అది సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కదా. ఉందా? అది ఉండదు. మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు మేము పోవడం కాదండి, సుప్రీంకోర్టు ఉపకులాలు కూడా పోతాయి కావచ్చు. ఈరోజు రైట్. అది అప్పుడు మందకృష్ణ గారు ఇప్పుడు నేత కాని కులాన్ని వాళ్ళకు ప్రత్యేకమైన గ్రూపుగా పెట్టాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోచి కులం కూడా ఒక ప్రత్యేకమైన గ్రూప్ అడుగుతుంది. మాదిగ సబ్ కులం, మాదిగ కులంలో ఈరోజు మోచి కమ్యూనిటీ పెట్టారు. మేము వాళ్ళతోటి పోటీ పడలేము, మాకు అందులో ఉంటే మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు నీ కులంలో ఉన్న ఉపకులాన్ని సమస్య పరిష్కరించకుండా బీజేపీకి సంబంధించినటువంటి వెంకటేష్ నేతతోటి మాల సామాజిక వర్గం దోసుకుంటుంది, మాల సామాజిక వర్గం ఇన్ని సంవత్సరాలు మాదే దోసుకుందని మాట్లాడిపించే విధానం ఏదైతే ఉందో, వర్గీకరణ అంశం వచ్చే ఏదైతే జరుగుతున్న క్రమంలో వద్దన్నట్టే ఉండే, సరే జరిగింది. ఎవరికి వద్దన్నట్టుండే? మందకృష్ణ గారికి. ఆయన 30 సంవత్సరాలు పోరాటం దానికోసం చేస్తే వద్దన్నట్టుండే ఎట్లా అంటారు? 30 సంవత్సరాల పోరాటంలో చిత్తశుద్ధితో పనిచేస్తే అది ఎప్పుడూ అయిపోతుండే. అది జరగలేదు కాబట్టి జరిగినటువంటి దాంట్లో మళ్ళీ 1% అడుగుతున్నాడు, ఇంకా 2% కావాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా ఆయన ఉద్యమాన్ని ఎందుకు అంటుండే తెలుసా అండి? మళ్ళీ 11% అనేది ఎందుకు అంటున్నాడంటే మళ్ళీ మాలలు 9% వాళ్ళకని చెప్పేసి అని అంటారేమో అని అనుకొని 11% అని మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికి కూడా ఈ సామాజిక వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగద్దంటే వాళ్ళని ఇద్దరిని ఈ మాల అనుబంధంగా ఉండా మాదిగ అనుబంధంగా ఉన్న వాళ్ళ ఆంథ్రోపాలజికల్గా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి కులాలను ఒక 2 గ్రూపులు చేస్తే వాళ్ళకు నిజంగా ఉద్యోగాలు లబ్ధి చేకూరుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఇంత ఉండాల. ఇప్పుడు 10% మినిమం ఉన్నదనుకోండి, వాళ్ళకి ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఏదన్నా ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ కానీ అది గౌరవప్రదంగా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈ పాలక వర్గాలు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉండలేదు. ఇది ఏం చేస్తున్నారంటే ఓటు బ్యాంకు రాజకీయాలలో మార్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఓటు బ్యాంకు కన్నా ఆ ప్రజల యొక్క విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే. అది అందుకే ఇప్పుడు కూడా 2011 సెన్సస్ ప్రకారం చేశారు కాబట్టి మళ్ళా అది కొట్టివేయబడుతుంది. మా నుంచి ఉన్నటువంటి మేము అడుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మీరు కుల జనగణన జరిగిన తర్వాత ఇమీడియట్గా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి. ఇప్పుడు బీసీలది కానీ ఎస్సీలది కానీ ఇప్పుడు వాళ్ళది కూడా ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. బీహార్లో నితీష్ గవర్నమెంట్
కుల గణన చేసింది. చేస్తే మీరు చెల్లది. బీజేపీ పార్టీ కుల గణనకు వ్యతిరేక